సో మనం విఎన్షి గురించి స్టార్ట్ చేద్దాము మాట్లాడితే. అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? యూ వాంటెడ్ టు వై ఓన్లీ వర్క్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్? వాట్ డ్రైవ్స్ యూ యాక్చువల్లీ? I feel that opportunities విషయానికి వచ్చేసరికి there is disparity. 31 days 31 districts తిరిగిన యువతి, some tagline is there. How does it possible? Actually 31 districts 31 days అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఆలోచన రావడానికి కూడా మెయిన్ రీజన్ విమెన్ ఫీమేల్ అనే మనం ఎప్పుడైతే ఫీమేల్ అని అనుకుంటామో వాళ్ళు ఇంటికే పరిమితమై ఉండాలి, లేదంటే బయటకు వెళ్ళినా కూడా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. 6 తర్వాత బయటకు వెళ్ళదు, లేదా ఈ పర్టికులర్ ప్రొఫెషన్ లో మాత్రమే ఉండాలి. సో హౌ డు యూ సీ దట్ సినారియో? సేఫ్టీ కన్సర్న్స్ దాని గురించి అంటే ఇష్యూస్ కూడా అట్లాగే అవుతున్నాయి. రిస్ట్రిక్షన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే క్రైమ్ రేట్ హాస్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. సో ఫెమినిస్ట్ అంటే నేనే అన్ని చేయగలను, నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, ఇలాంటి మైండ్ సెట్ తో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రాంగ్ వేలో దే ఆర్ ప్రొజెక్టింగ్ ఇట్. సో హౌ డు యూ డిఫైన్ ఇట్? See, feminism, the whole idea of feminism వచ్చింది ఈక్వల్ పే అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ గురించి. అంటే సోషల్ వర్క్ అనేది సో అండ్ సో శ్రావ్య చేస్తేనో, లేదా లావణ్య చేస్తేనో, సో అండ్ సో ఆర్గనైజేషన్ చేస్తేనో చేయాల్సిన వాళ్ళ జాబ్ ఇది అనే మైండ్ సెట్ డెవలప్ అవుతుంది చాలా మందిలో. సో సోషల్ వర్క్ ఈస్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఎట్లా మెసేజ్ ఇవ్వగలుగుతాం జనాలకి? మనం మన చుట్టుపక్కల లైక్ ఇనిషియలీ when I started also లావణ్య everybody were like ఈమెకి ఎందుకు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ సెలబ్రేట్ లైఫ్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, సో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. పర్సనల్లీ ఐ ఇన్స్పైర్డ్ బై హర్. She is the founder of VNSHE. She has been doing a lot of women empowerment activities. మరిన్ని విషయాలు ఆవిడ నుంచి తెలుసుకుందాం. She is none other than Miss Shravya Reddy గారు. హలో అండి. హాయ్ లావణ్య, ఎలా ఉన్నారు? I'm fine. Looking so charming, so beautiful. What's the secret of it? I'm just being happy from inside. Wonderful. First of all, thank you so much. Thank you for your valuable time. I appreciate your initiatives, Lavanya. Since day one, I've been seeing your work. You've been a very passionate girl. You want to bring out the core issues in the society, so I appreciate that. Thank you so much. Thanks a lot. So మనం విఎన్షి గురించి స్టార్ట్ చేద్దాము మాట్లాడితే. అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? యూ వాంటెడ్ టు వై ఓన్లీ వర్క్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్? వాట్ డ్రైవ్స్ యూ యాక్చువల్లీ? అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ చిన్నప్పటి నుంచి కూడా పర్సనల్ అబ్జర్వేషన్ అవనివ్వండి ఏదైనా కూడా ఐ ఫీల్ దట్ ఆపర్చునిటీస్ విషయానికి వచ్చేసరికి దెర్ ఇస్ డిస్పారిటీ మెన్ కి ఉమెన్ కి. అంటే అది జెండర్ పే గ్యాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నాకేమనిపించింది అని అంటే ఎట్లాగో అండ్ యాజ్ అ ఉమెన్ యూ కెన్ ఆల్సో రిలేట్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. For instance, even if men are working around 10 o'clock, 11 o'clock, but still they can come back home safely. But women ki ee roju kuda challenging. Okay, even you're working outside, or else even if I'm outside, my parents keep checking on me. Beta, you're okay, you're fine, you're safe, by what time you'll be home, annattu itlanti questions vastuntayi. So inni challenges ni datukoni kuda women want to make it to the top ante kuda still it's a big question. 21st century anni opportunities unnayi kada, anni idi unnayi kada anna kuda ee roju kuda adoka challenge. So nakem anpichindi ante మన ఆర్గనైజేషన్ పరంగా ఎస్పెషల్లీ సింగిల్ ఉమెన్ కి ఎందుకు అనంటే నాకు మొదటి నుంచి కూడా ఐ ఆల్వేస్ బీన్ ఎ రిస్క్ టేకర్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ ఛాలెంజెస్. సో నాకు ఎప్పుడైనా ఏమనిపించేదంటే అందరు చేసేది ఇట్స్ ఫైన్, బట్ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో లెట్ మీ ఫిల్ ఇన్. ఎవరు చేయండి మనం చేద్దాము, ఇంకెవరికన్నా హోప్ ఇద్దాము అని అనుకుంటున్న టైంలో దెన్ ఐ రియలైజ్డ్ కి ఈ సింగిల్ ఉమెన్ కి అసలు ఎటువంటి హెల్ప్ అనేది దక్కట్లేదు. ఐ థింక్ యు ఆర్ ఆల్సో అవేర్ ఈ రోజు మనకు రేప్ సర్వైవర్స్ కి అవనివ్వండి, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్ కి అయినా వీళ్ళందరికీ కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఈవెన్ విడోస్ కి కూడా. But when it comes to single women, I mean particularly women who had a dysfunctional marriage, divorce women ki veelaki oka organization ante ledu. And what happens with these women enti ante usually especially rural areas nenu maatladedi, endukante urban areas ku vachesariki chaala varaku they are like privileged.
when I say privilege in terms of education, be it their financial situations, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం బెటర్ గా ఉంటాయి కంపేర్ టు రూరల్ ఉమెన్. సో అలాంటి వాళ్ళని మనం కొత్తగా పోయి ఎంపవర్ చేసేది ఏమి ఉండదు. ఈవెన్ ఇఫ్ దేర్ కొంచెం మెంటల్ హెల్త్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దే కెన్ అఫోర్డ్ సైకియాట్రిస్ట్, దే కెన్ సీక్ సమ్ మెడికల్ హెల్ప్. బట్ రూరల్ ఉమెన్ కి వచ్చేసరికి సిచ్యువేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎట్లా అంటే రూరల్ ఏరియాస్ లో ఎస్పెషలీ పేరెంట్స్ దే ఫీల్ దట్ once the girl hits her puberty, she should get married. Correct. So atla em avutundante sometimes ante ee roju kuda manaki 18 years anedi government paranga age criteria anedi unna restriction unna kuda still ee roju kuda 14-15 years ki kuda marriages jarugutunnayi. ఎందుకంటే వాళ్ళకి కుల సంఘాలు ఉంటాయి, కుల పెద్దలు ఉంటాయి, వాళ్ళ మధ్యలో మ్యారేజెస్ చేస్తారు. సో అక్కడికి చాలా వరకు ఈవెన్ పోలీస్ వాళ్ళకి కూడా ఎంటర్ అవ్వడానికి ఉండదు. దే స్టిల్ రిస్ట్రిక్షన్. సో అదంతా కూడా 4 గోడల మధ్యలో జరుగుతుంది. సో అలాంటప్పుడు నేను ఆలోచించినప్పుడు ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో డివోర్స్ అనేది స్టిల్ దే సీ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ ట్యాబు. అంటే వాళ్ళు ఏమంటారంటే నేను నీకు పెళ్లి చేశాం కదా, ఏది జరిగినా నువ్వు అక్కడే ఉండాలి, మీ అత్తగారింట్లోనే ఉండాలి, వాళ్ళు కొట్టినా తిట్టినా ఇంకేం చేసినా కూడా. బట్ చాలా సార్లు సిచ్యువేషన్స్ లో ఏమైతుందంటే ద గర్ల్ కాంట్ టేక్ ఇట్. ఎంత తీసుకుంటది ఒక అమ్మాయి? బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతుందంటే డొమెస్టిక్ అబ్యూస్ కి గురవుతారు వీళ్ళు. ద హస్బెండ్ ఈజ్ ఆల్కహాలిక్ అండ్ డే అంతా అండ్ పాపం వీళ్ళు కూడా ఒక్కొక్కసారి వాక్ చేసి వస్తారు ఉమెన్ కూడా. బికాస్ అక్కడ ఏంటి అంటే మనకు విలేజెస్ లో వాళ్ళకి డైలీ వేజెస్ పరంగా దే గో టు ఫార్మ్స్ కి వెళ్ళి ఆ పొలం పని అదంతా కూడా చేసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఈక్వల్లీ టైర్డ్ ఉంటారు. బట్ వాట్ హ్యాపెన్స్, ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి పని అంతా చేసుకోవాలి. ఇదంతా చేసుకున్నాక అదనంగా వాళ్ళకి లభించేది ఏంటి అని అంటే మళ్ళీ వాళ్ళ అబ్యూస్ కి గురి అవ్వడం, బీట్ మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ అన్ని రకాలుగా అబ్యూస్ కి గురవుతుంటారు. సో అలాంటి టైంలో when a woman decides and when she takes a call like she wants to walk out of that marriage, అప్పుడు it's getting very difficult for her. She's not getting any support from her parents అన్నమాట. వాళ్ళు ఏంటంటే లేదు నువ్వైతే ఇక్కడికి రావద్దు ఏమైనా, ఎందుకంటే మాకు ఊర్లో పరువు పోతుంది, ఇట్లా మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు అని అంటారు. సో అలాంటప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు నాకేమనిపించింది అని అంటే why don't I create a platform for these women where they can come discuss their problems and and ఏదైనా skill set లో కూడా train అవుతాయి. I am a firm believer in financial independence, Lavanya. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా I've been taught, I've been nurtured to be financially independent. ఎందుకంటే 4th, 5th grade లో కూడా I used to earn my own pocket money. Oh, yeah. How? ఎట్లా అంటే I have beautiful handwriting and what I used to do is ఇప్పుడు రికార్డ్స్ రాయడం అనేది ఉంటది కదా, you can go to a store or ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అక్కడ రికార్డ్ రైటర్స్ కి there is a requirement. అప్పుడు పేపర్ లో యాడ్స్ కూడా వచ్చేవి, డెక్కన్ క్రానికల్ అప్పట్లో when I was really young about. So I used to go there, I used to pick these records and for that I used to get paid అన్నమాట. I still remember my first this thing was some 700 rupees. I went wow. records, దానికి బల్క్ లో they gave me some 700 rupees. So that amount gave me certain confidence అన్నమాట. Of course I come from a family where my parents are fairly educated. ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకో మనం ఓన్ గా when we make some money it will give you confidence. Correct. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా I tell people, చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే మనీ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ అంటారు కానీ బట్ మనీ ఇచ్చే కాన్ఫిడెన్స్, it gives you a lot of confidence. నేను చాలా సార్లు కూడా చెప్తాను అనమాట. ఏంటి అని అంటే మన జేబులో 10 రూపాయలు ఉన్నదానికి 100 రూపాయలు ఉన్నదానికి there is a difference. 10 రూపీస్ ఉన్నప్పుడు మనం ఒక ఛాయ్ తాగడానికి 100 సార్లు ఆలోచిస్తాం, అరే వద్దులే మేబీ నేను బస్ లో వెళ్ళొచ్చు, లేకపోతే ఐ కెన్ బై అ బ్రెడ్ ప్యాకెట్ ఆర్ సంథింగ్ ఏదో ఇట్లా అనుకుంటాం. అదే 100 రూపీస్ మన చేతిలో ఉన్నప్పుడు మనమే కాకుండా మన ఫ్రెండ్ ఎవరు ఉన్నా అరే చలో ఆ ఛాయ్ తాగ వద్దామంటాం. దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. దట్స్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనీ గివ్స్ యూ. సో నేను పర్టికులర్లీ అంటే ఎవరికైనా ఇండివిజువల్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం, ఉమెన్ కి ఇంకా చాలా అవసరం. ఎందుకు అని అంటే ఇన్ డివోర్స్ కేసెస్ లో ఎట్లా అవుతుందంటే మన లా పరంగా కూడా చూస్తే వెన్ చైల్డ్ అడల్ట్ ఏజ్ వచ్చే వరకు కూడా యూజువల్లీ దే ఆర్ విత్ ద మదర్. సో ఈ సింగిల్ మదర్ చైల్డ్ ని ఎట్లా సపోర్ట్ చేయాలి? ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ పీపుల్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించాలని అనుకోరు. సమ్ పీపుల్ వాంట్ దర్ కిడ్స్ టు గో టు నైస్ ప్రైవేట్ స్కూల్ ఇట్లా వెళ్ళాలి అని అనుకుంటారు. ప్రైవేట్ స్కూల్ ఫీజెస్ నేను కొత్తగా మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీబడి ఆర్ అవేర్ దేర్ రన్ ఇన్ టు lakhs, thousands of rupees ఇట్లా చాలా ఉంటాయి. అలాంటప్పుడు వాట్ దీస్ ఉమెన్ కెన్ డూ అని మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఏమైనా స్కిల్ సెట్స్ నేర్చుకొని ఏదైనా సొంతంగా చేసుకుంటే వాళ్ళకి కనీసం మంత్లీ ఒక 10,000 to 15,000 వరకు ఒక ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ స్కిల్ సెట్స్ కూడా మనం ఏం చేస్తామంటే ఐ నెవర్ ఫోర్స్ ఎనీవన్ ఫర్ ఎనీథింగ్.
పర్టికులర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఏదో బ్యూటిషియన్ కోర్స్ లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, లేదు నువ్వు టైలరింగ్ నేర్చుకోని అని చెప్పను. ఎందుకనంటే నేనేమనుకుంటానంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నదైతే మనం మన 100% ఇస్తాం. 100%. టుడే యూ అండ్ మీ ఆర్ హియర్ టుగెదర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ అంటే బికాస్ వి కనెక్ట్ లైక్ అంటే సోషల్ కాజెస్ పరంగా అయినా ఏది అయినా. ఎందుకు వై లావణ్య ఇస్ టేకింగ్ లైక్ 25 minutes ప్రతి ఒక్కరికి ఇంతమంది గెస్ట్ ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంది అంటే ఇట్స్ యువర్ ప్యాషన్. యూ వాంట్ ఆ వర్క్ ఆల్సో టు గెట్ దట్ రికగ్నిషన్. ఆ రీచ్ వెళ్ళాలి. వెళ్తే ఏంటంటే ఎవరికి అయితే అవసరం ఉంటుందో వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో when there is passion, they put in 100% effort అనమాట. అట్లా ఎఫర్ట్ పెట్టినప్పుడు what happens is like they give their best. And when they give their best, వాళ్ళకి ఇన్కమ్ పరంగా కూడా కొంచెం అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ వీ హీన్ డూయింగ్ ఇన్ విఎన్జీ. ఫస్ట్లీ మనకి ఏంటి అంటే చెప్తారనమాట, మనకి వీ ఆపరేట్ త్రూ వాట్సాప్ గ్రూప్ అండ్ ఫేస్బుక్ మెసెంజర్. సో వీ గెట్ లైక్ గ్రీవెన్సెస్ వస్తాయి. వచ్చాక వీ హ్యావ్ వాలంటీర్స్. వాళ్ళు వెళ్ళి ఫస్ట్ దే డూ దేర్ రీసెర్చ్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. లైక్ గర్ల్ నిజంగా అబ్యూజ్ అయిందా లేకపోతే వాట్ హ్యాపెండ్ అనేది అంతా చేసుకున్నాక దెన్ వీ లైక్ మేజర్లీ కొంతమందికి అయితే డిస్ట్రిక్ట్స్ అయితే అక్కడక్కడనే వీ ట్రై టు అరేంజ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ టైలర్స్ తోటి మేము పార్ట్నర్ అయ్యి దిస్ గర్ల్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ టైలరింగ్ అండ్ ఆల్, మీరు కొంచెం హెల్ప్ చేయండి, ఏదైనా ఉన్న ఫీజ్ పరంగా మేము మా ఫౌండేషన్ నుంచి చేస్తాము అన్నట్టు. దట్స్ వాట్ వీ బీన్ డూయింగ్. అండ్ ఇక్కడ లోకల్ గా అయితే కొన్ని ఎవరైనా స్కిల్ సెంటర్స్ తోటి మేము టైఅప్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే విఎన్షికి సొంతంగా స్కిల్ సెంటర్ లేవు. బట్ వీఆర్ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ అ బిగ్ ప్రాజెక్ట్ డౌన్ ద లైన్ 5 years లో ఏంటంటే చాలా స్కిల్ సెట్స్ ని అండర్ వన్ రూఫ్ తీసుకురావడానికి. సో దట్ ఎనీ ఉమెన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ స్కిల్ సెట్ ధైర్యంగా వచ్చి మన సెంటర్ లో నేర్చుకునే. వండర్ఫుల్. యా, దట్ ఇస్ సంథింగ్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్. వండర్ఫుల్. సో బేసిక్ గా మీ గురించి నేను ఫస్ట్ తెలుసుకుంది ఎక్కడ అంటే ఫ్రమ్ వన్ ఆఫ్ ది సోషల్ మీడియా పోస్ట్. దేర్ ఈస్ ఎ లైక్ డిజిటల్ ఈ పేపర్ దేర్. 31 రోజులు 31 జిల్లాలు, 31 days 31 districts తిరిగిన యువతి. సమ్ ట్యాగ్ లైన్ ఇస్ దేర్. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ అంటే నార్మల్ గా ఇన్ సమ్ మూవీస్ పీపుల్ అంటే చాలా ప్యాషనెట్ గా ఉన్న వాళ్ళు దిల్ ట్రావెల్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ దిల్ గెట్ టు నో ద ప్రాబ్లమ్. బీయింగ్ ఏ విమెన్ అండ్ బీయింగ్ యంగ్ చేంజ్ మేకర్, అసలు మీకు అంటే ఆ థాట్ ఎలా వచ్చింది? 31 మనకున్న తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ట్రావెల్ చేయాలి, అక్కడ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, అండ్ ఆ షార్ట్ స్పాన్ లో వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ వుడ్ లైక్ టు బ్రింగ్? యాక్చువల్లీ 31 districts 31 days అనేది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఆలోచన రావడానికి కూడా మెయిన్ రీజన్ మనకి తెలంగాణ వచ్చింది 2014 లో. వచ్చినప్పుడు ఎవరికైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ స్టేట్ కైనా కొంత టైం పడుతుంది గ్రో అవ్వాలి అని అంటే. అండ్ ఇట్స్ న్యూ బార్న్ స్టేట్. సో ఏదో 2014 రాగానే ఇమీడియట్ గా ఏదో చేసేయడము, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరికి వీ నీడ్ టు గివ్ సమ్ డీసెంట్ టైం. అది చీఫ్ మినిస్టరా ప్రైమ్ మినిస్టరా ఎవరైనా ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఇండివిజువల్స్ కూడా ఎట్లా అయిపోయింది అని అంటే వీళ్ళు ఇది చేయట్లేదు వాళ్ళది చేయట్లేదు అనేది బాగా కంప్లైంట్ దూరం వీళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయినాం మనం. అసలు ఫస్ట్ మనం ఒక ఇండివిజువల్ గా మనం ఏం చేస్తున్నాం, అసలు మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే 2014 సరే వి గాట్ తెలంగాణ, అండ్ 2018 నేను యాత్ర చేశాను అనమాట. ఇట్స్ కాల్డ్ వి ఫర్ అవర్ క్యాంపెయిన్. ఆమె కోసం మేము అనేది, మేము ఆమె కోసం అనే క్యాంపెయిన్ అనమాట. సో ఆ క్యాంపెయిన్ లో ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ సేఫ్ ఇస్ తెలంగాణ ఫర్ ఉమెన్, సోషలీ కల్చరలీ కూడా. సరే మరొక 3 years అయితే మనకు గడిచాయి. ఉమెన్ ఎంత సేఫ్ గా ఫీల్ అవుతున్నారు? ఇంత కష్టపడి స్టేట్ ని తెచ్చుకున్నాం కదా, అసలు మరి మనకేమన్నా లాభం జరిగిందా లేదా? ఇన్ని త్యాగాలకి లైక్ మరి దానికి తగ్గట్టు మనకు స్టేట్ లో లైక్ వాట్ ఆర్ ద చేంజెస్, లైక్ పాజిటివ్ చేంజెస్ ఏం జరిగాయి? పోనీ జరగని చేంజెస్ కానీ నా వంతు నేను ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను, నేను గవర్నమెంట్ కి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతాను. బికాస్ ఐ బిలీవ్ లైక్ and a core believer in public policy because I've done a course from London School of Economics and Political Science. Okay. My core interest lies in public policy. So atla evana drawbacks unnappudu there's nothing wrong. Government ki manam suggest cheyochu, okay but time తీసుకొని చేసినప్పుడు just in case just imagine that it gets implemented. నేను ఒక పాలసీ డ్రాఫ్ట్ చేసి అది ఒకవేళ గవర్నమెంట్ కి నచ్చి అన్ని రకాలుగా లైక్ అగైన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, జాగ్రఫికల్ కండిషన్స్ ఉంటాయి. ఒక పాలసీ ఇంప్లిమెంట్ కావాలంటే ఈజీ కాదు, ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. అంత ఈజీ కాదు. ఏదో నేను సబ్మిట్ చేశాను కదా చేసేయండి అని అంటే కుదరదు.
దే నీడ్ టు హ్యావ్ ఎ డెడికేటెడ్ బడ్జెట్ ఫర్ దట్, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దట్ వే ఐ థాట్ దట్ సరే కొన్ని మనం చేసి సజెషన్స్ అయితే చేద్దాము, అందులో కొన్ని ఇంప్లిమెంట్ అయినా కూడా అట్లీస్ట్ కొంత సెక్షన్ ఆఫ్ ఉమెన్ కి కొంత బెనిఫిట్ అవుతుంది కదా అన్నట్టు. సో దట్ వాస్ ద హోల్ ఐడియా అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్. సో ఎవ్రీబడి వే లైక్ when I started this, hardly only my parents knew because I didn't wanted it to come in media and all by unnecessary attention. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టు ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్. బికాస్ ఇనిషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉండే కొన్ని ప్లేసెస్ కూడా, ఎస్పెషల్లీ ద ట్రైబల్ ఏరియాస్ అండ్ ఆల్. అక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు. యూ హ్యావ్ టు పుట్ యువర్ వెహికల్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో పెట్టేసి మళ్ళీ ఒక 5-6 kilometers లోపలికి నడవాలి అండ్ అక్కడ అంత స్లిప్పరీ ఉంటది అనమాట. సో బట్ ఐ వెంట్ బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు. ఎందుకంటే ఐఎమ్ సమ్మన్, నేను ఏదైనా టాస్క్ తీసుకుంటే ఈ రోజు కూడా నేను ఏం సంపాదించుకున్నాను అని అంటే ఒక రకమైన క్రెడిబిలిటీ. ఏంటంటే శ్రావ్యకి ఏదైనా చెప్తే 100% ఇట్ విల్ బి డన్. షీఈస్ అ రిలయబుల్ పర్సన్. సో అందుకనే ఏదో స్టార్ట్ చేసాం కదా ఏదో తూతూ మంత్రంగా అని కాకుండా, స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, ఒక పర్పస్ తోటి స్టార్ట్ చేసాం కాబట్టి ఎవరైనా కూడా నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. అదే ఇప్పుడు ట్రైబల్ ఏరియా పోవాలా, నేను ఒక 5-6 kilometers నడవాలా అనేది కాదు. అక్కడ వెళ్ళి ఐ వాంటెడ్ టు నో దేర్ అగనీ అండ్ పెయిన్. లైక్ ఏంటమ్మా మీకు ప్రాబ్లమ్స్ అంటే, సో యూజువలీ వాట్ హ్యాపెన్స్ విత్ ద ట్రైబ్స్ ఎస్పెషల్లీ, దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. అండ్ అది మనం బ్లేమ్ కూడా చేయలేము, ఎందుకంటే అవుట్ సైడ్ సొసైటీ. ఇప్పుడు మనకు కూడా హైదరాబాద్ లో ఇక్కడ ఉండి వేరు ఎవరికైనా ఫస్ట్ టైం US UK వెళ్తున్నప్పుడు ఒక రకమైన తడబాటు ఉంటది. ఎంత కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకైనా ఎట్లాంటి అరే రేపు అక్కడ వెళ్తున్నాము ఎట్లా ఉంటుందో, మామ్ డాడ్ ఉండరు, ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవాలి, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. సో ట్రైబల్ వాళ్ళు కూడా ఏంటి అంటే దే వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్, వాళ్ళ హ్యామ్లెట్ నుంచి బయటికి రావాలన్నా లేకపోతే హైదరాబాద్ కి మూవ్ అయినా వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఉన్న దగ్గర కూడా మనం ఏం చేయగలుగుతాం, ఏమైనా ఇనిషియేటివ్ స్టార్ట్ చేయగలుగుతామా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ 2016 లో ఐ వాజ్ అవార్డెడ్ ద యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఫర్ మై వర్క్ ఫర్ ద ట్రైబ్స్. ఎందుకంటే నేను చాలా కొట్లాడాను అనమాట. బికాస్ వీ టేక్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాఫిట్ షేర్ లో ప్రతిసారి అన్యాయమే జరుగుతుంది. So my paper presentation was in fact on like a fair and equitable share of benefits for the tribal people. ఎందుకంటే కనీసం వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏ సైంటిస్ట్ మనం ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ వెళ్ళినా కూడా ఎవరు నేర్పివ్వరు మనకి. ఎందుకంటే దే ఆర్ గిఫ్టెడ్ విత్ దట్, లైక్ మదర్ నేచర్ హెస్ గిఫ్టెడ్ దెమ్ దట్, లైక్ అన్నాక. సో అట్లా స్టార్ట్ అయినప్పుడు అండ్ దెన్ ఐ డిడ్ దిస్ యాత్ర విచ్ వెంట్ ఆన్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 4116 kilometers నేను కవర్ చేశాను ఈ యాత్రలో భాగంగా. అండ్ చాలా ఇష్యూస్ ఉండే లావణ్య. ఇన్ ఫ్యాక్ట్ లైక్ ఐ మెట్ టర్మరిక్ ఫార్మర్స్ ఫ్రమ్ నిజామాబాద్. లైక్ ఒక్కొక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుండే అనమాట. ఉమెన్ ఫార్మర్స్ ని కలవడం జరిగింది చాలా మందిని. లైక్ దే వర్ ఉమెన్ హూ వర్ వర్కింగ్ ఇన్ ద సిమెంట్ ఫ్యాక్టరీ. ఎందుకు ఇంత కష్టమైన పని కూడా చేస్తున్నారు అని అంటే వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ రోజువారి ఖర్చులు కూడా చాలా అయిపోయినాయి కదమ్మా. మేము ఒక్కొక్క ఫ్యామిలీ 4-5 ఉంటాము. భర్త భార్య పని చేయండి, మాకు నడవదు, మా పిల్లలకి మళ్ళీ మేము సరిగ్గా 3 పూటలు తిండి పెట్టలేమని ప్రతి ఒక్కరిని కూడా లైక్ ఒక్క స్టోరీ అని చెప్పలేను. ఇన్ ఫ్యాక్ట్ లైక్ నేను ఆ యాత్రలో ఆల్మోస్ట్ 30,000 women ని కలవడం జరిగింది. బికాస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ లో లైక్